నమస్తే కిదోస్. వెల్కమ్ టు లుక్కిజం పార్ట్ 4. పార్ట్ 4లో 1 ఇది. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు నేను ఒక్కడికే కవర్ చేయబోతున్నాను. ఎందుకంటే నాకు కాస్త హెల్త్ బాలేదు. నాకు ఫీవర్ వస్తుంది, పోతుంది, వస్తుంది, పోతుంది. దానివల్ల ఒక్కడికే కవర్ చేయబోతున్నాను. కానీ ఈ ఆడికి నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ ఆర్క్. ఇది లుక్కిజం చేసే దాంట్లో మోస్ట్ బూస్ట్ ఇస్తున్న ఆర్క్ కూడా ఇదే. ఇంకా నెక్స్ట్ ఆర్క్ కూడా నేను తొందరగానే పెట్టడానికి ట్రై చేస్తాను. కాబట్టి ఈ ఒక్క రోజుకి ఈ ఒక్క ఆర్క్ని కవర్ చేసుకోండి. అందుకన్నా ముందు నాకు 100 సబ్స్క్రైబర్స్‌కి ఒక్క సబ్స్క్రైబర్ తక్కువ ఉన్నారు. నేను ఈ వీడియో చేసేదానికి ఇంకా నాకు 99 ఉన్నారు 2 రోజుల నుంచి. ఐయామ్ వెయిటింగ్ ఫర్ మై 100 సబ్స్క్రైబర్. 100 సబ్స్క్రైబర్ అయిపోతే నేను లైవ్ పెడతాను. దాంట్లో మనం మాట్లాడదాం కాసేపు. దానికోసం అందరూ రెడీగా ఉండండి. ఎవరు వస్తారో రారో కూడా తెలీదు. మన లాస్ట్ ఆర్క్‌లో చూసాం కదా! మన డానియల్ ఎలా అయితే తన బాడీస్‌ని బాగా చేసుకుంటున్నాడు. ప్లస్ మిడ్ టర్మ్ ఆర్క్‌లో గానీ, ప్లస్ అక్కడ అది మన బూస్ట్ క్యాంప్ అరకులో కానీ తను బాగా చేశారు కదా. దాని తర్వాత ఇక్కడ నుంచి మనోడు వాస్కో అదే తన లావు బాడీ తను వాస్కోతో ట్రైనింగ్ చేసుకుని తన బాడీని మళ్ళీ ఫిట్గా మార్చుకుని అదే ఫిట్గా మారాలని చెప్పి తన సెకండ్ బాడీ ఇలా మారాలని చెప్పి ట్రై చేసేదానికి వాస్కో దగ్గరికి వచ్చి తను ప్రాక్టీస్ చేద్దామని చెప్పి రెడీ అవుతాడు. అక్కడి నుంచి ఈ స్టోరీ అనేది మొదలవుతుంది. ఈ వీడియోని మీరు కానీ చూస్తున్న పనైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరో చెప్పండి లుక్కిజంలో. ఇంకా ఆలోచన లేకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. కానీ ప్లీజ్ నాకు 100 సబ్స్క్రైబర్ దగ్గరలోనే ఉన్నాను నేను. ప్లీజ్ నాకు దాన్ని కంప్లీట్ చేయించి. స్టార్టింగ్లో నేను చెప్పినట్టుగానే మన డానియల్ వాస్కోతో ట్రైనింగ్ చేసుకుంటూ ఉన్నాడు. తన ఫిట్గా మారాలని చెప్పి తను డైలీ బేస్తో వాస్కోతో ట్రైనింగ్ చేసుకుంటూ ఉన్నాడు. లాస్ట్ ఆర్క్ ఎక్కడి నుంచి అయితే ముగిసిందో అక్కడి నుంచి మన డానియల్ ఎట్లా సన్నగా మారాలని చెప్పి ఇక్కడ నుంచి ఫాలో కావాలని చెప్పి ఎందుకంటే తన పాస్టల్ కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలని చెప్పి అలాగే వాస్కో దాన్ని చూసి నీ ట్రైనింగ్ ఎప్పుడు వేస్ట్ కాదు, నువ్వు బాగా చేసావంటే దానికి ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి, నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక రోజు బాగా పవర్ఫుల్గా మారుతావు అని చెప్పి మన డానియల్కి మోటివేషన్ ఇస్తున్నాడు. ఇప్పుడు నువ్వు మధ్యలో ఆపేస్తావు, నువ్వు సరిగ్గా చేయలేవు కాబట్టి జాగ్రత్తగా చేయి అని చెప్పి చెప్తుంటే సరే అని చేస్తుంటారు. అలాగే ఫిట్ బాయ్ ఒకే రోజు అయిపోవని చెప్తుంది. మన డానియల్ తన బాడీ గురించి అనుకుంటాడు. ట్రైనింగ్ గురించి చెప్తుంటే సైటమ్మ ట్రైనింగ్ చెప్తుంటాడు 100 ఇక్కడ చూసి మన జేక్ వచ్చేస్తుంటాడు. అదే జేమ్స్ తను వచ్చేసి మన వాస్కోతో మాట్లాడుకుంటూ ఉంటాడు. ప్లస్ అక్కడికి మన డానియల్ కానీ చూసి వాస్కో బాగున్నావు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ప్లస్ వాళ్ళిద్దరు ఏం చేయాలని చెప్పి మాట్లాడుకుంటారు. డానియల్ చూసేసి ట్రైనర్కి నువ్వు ట్రైనింగ్ ఇస్తాను చెప్పి అర్థం చేసుకుంటాడు. కానీ డానియల్ చాలా వేస్ట్ అవుతుందని చెప్పి వేరే ఎట్టున్నా చెప్పి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. తనకు ఒక జ్యూస్ మిల్క్ ఇచ్చుంటాడు. దాన్ని చూసి వెంటనే ఏంది ఇంత వేస్ట్ చేస్తుంటాను, మనీని వేస్ట్ చేస్తాను క్లాస్లో చూస్తుంటే మన జేక్ అని చూసిన విషయం తను లాస్ట్ ఆర్క్లో మన మియాని కాపాడేదానికి చాలా కష్టపడుతున్నాడు కాబట్టి తను చేరిపోయిన సరికల్ చదవలేకపోతున్నాడు. ప్లస్ దానికి మంచి అవకాశం కూడా దొరికింది మనోడికి. మీరానే తనకి ఫుడ్ అనేది తినిపిస్తూ ఉంటుంది. దాన్ని చూసి మనోడికి ఇంకా ఆగలేని పట్టలేని సంతోషం వస్తూ ఉంటుంది. మీరు కూడా జాగ్రత్తగా తిను, నీ చేయి బాగా రికవర్ అవ్వాలని చెప్పి రికవర్ అయ్యేంత వరకు అని చెప్తుంటారు. దాన్ని చూసి ఉన్న క్లాసుల్లో అంతా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ప్లస్ మన వాస్కో మన పెద్ద దైన్యాలు కూడా ఇది చూస్తుంటాడు. దాన్ని చూసి మన జేక్ గడు ఏంది ఇతను కూడా ఇచ్చానంటే ఇద్దరు మంచి సేమ్ అని చెప్పి అది మన జేక్ గడు చూసి జేమ్స్ గడు చూసి ఇది చూసిందే బన్నోగుల్స్ అంతా అయితే ప్లాన్ వేసుకుంటూ ఉంటాడు. మన డానియల్ కూడా మంచి ఇదిగానే ఉంటాడు కదా, చదువుగా ఫస్ట్ వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ప్లస్ మన డానియల్ గడు అదే వాస్కో రెండు పడితే ఈక్వల్గా ట్రీట్ చేస్తానని చెప్పి మాట్లాడుతుంటాడు. ప్లస్ మన వాస్కో మంచి ఎక్కువ ట్రైనింగ్ చేస్తానని చెప్పి బన్నోగుల్స్ మాట్లాడుకుంటూ ఉంటాడు. దాని తర్వాత అక్కడికి డానియల్కి మన జేక్ గడు వచ్చి జేమ్స్ గడు వచ్చి 2 ఇచ్చుంటాడు. అదే 2 ఏదైనా ఎక్కువ వేస్తే బన్నోగుల్స్ చేస్తూ ఉంటారు. ప్లస్ ఇక్కడ చూస్తే బన్నోగుల్స్లో ఒక వ్యక్తి ఒక అవ్వకి హెల్ప్ చేసాను ట్రై చేస్తూ ఉంటే మన డానియల్ కూడా హెల్ప్ చేసేసి ఉంటాడు. దాన్ని చూసి మన నీడని ఇట్టు చేస్తానని చెప్పి ప్లస్ ఇక్కడ చూస్తే మన జేక్ గడు అదే బాల్ ఇరుక్కుపోతుంది తీసాను ట్రై చేస్తుంటే పిల్లల కోసం మన డానియల్ గడు తను చేసిన కిక్ కొడుతుంటే మన డానియల్ గడు కిక్ కొట్టేసి దాన్ని తీసేసి ఉంటాడు. అలాగా హెల్ప్ చేసి ఉంటాడు. చూసానికి నేను హెల్ప్ చేశాను అని చెప్పి అలా బాగా కూడా చేసి ఉంటాడు. థ్యాంక్ యూ జేక్ అని చెప్పి అంటే డానియల్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి అడిగి మనం చెప్తా ఉంటే నేను ఊరికి ఇక్కడ తిరుగుతాను, మీరు ఊరు కనబడ్డా అని చెప్పి మీకు నేను హెల్ప్ చేస్తానని చెప్పి చెప్తూ ఉంటాడు. మన జేమ్స్ గారు చూస్తుంటే డామిట్ అసలు ఇదేంటి ఇది వీళ్ళు ఎట్లున్నారని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే మన పెద్ద డానియల్ ఎట్లా నడిచిన డానియల్ అలాగే చేస్తాడు అని చెప్పి మన డానియల్ ఇది చూస్తుంటే తను ఏదో ఒకటి తను వదిలేస్తాడని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే వదలదు మన డానియల్ అంటే పవర్ఫుల్గా మాడాలి. ప్లస్ మన సైటమ్మ లాంటి పని చేసుకొచ్చారనుకుంటాడు. మన వాస్కోగా ట్రై చేస్తూ ఉంటాడు, చాలా ఫిట్నెస్గా చేస్తూ ఉంటాడు. ప్లస్ డానియల్ కూడా నేను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి చెప్తూ ఉండేసరికల్లా మన జేమ్స్ గారికి అర్థమైపోయి ఉంటుంది ఈడేంది ఈడు కూడా బుల్లి అయినట్టున్నాడు అని చెప్పి. తర్వాత అది చూసి మనని సరే అయితే ఇంకా మనడు వాడి గురించి తెలిసి ఉన్నది అని చెప్పి ఉంటాడు. దానికి మనం ముందుగానే తెలుస్తుంది అంటే మన డానియల్ బుల్లి అయ్యాడని చెప్పి మనకు కూడా అర్థమైపోయి ఉంటుంది. అసలు మన వాస్కో బ్యాక్ స్టోరీ అనేది చాలా దారుణంగా ఉంటుంది. ఇంకా అలాగా మన వాస్కో కూడా తన ట్రైనింగ్ ఫినిష్ చేసేసి వస్తూ ఉంటాడు. ఇక్కడ మనం చూస్తుంటే మన చిన్నప్పుడు వాస్కో చూపిస్తూ ఉంటాడు. వాస్కో కాడి తనకి హీరోస్ కన్నా విలన్స్ అనేవాళ్ళు ఎందుకు గెలవాలని చెప్పి ఒక క్వశ్చన్తో ఆడుకుంటాను. ఎందుకంటే మన జేమ్స్ ఇంకా వాస్కో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటాడు. ప్లస్ మన తను చూసి మన ఆ పోస్ట్ చూసి మన ఆ పోస్ట్ని ఎవరో చూసినట్టు ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే మన వాస్కో కానీ విలన్లో ఉండి చేయమని చెప్తుంటాడు. మన జేమ్స్ గాడు అది చిన్నప్పటి నుంచి వెళ్తే ఫ్రెండ్స్ కాబట్టి మనోడు హీరో చేస్తుంటాడు. అలా చిన్నపిల్లలు మనకు తెలిసిన విషయం కదా, లైక్ ఏమైనా
క్యారెక్టర్స్ మనం క్రియేట్ చేస్తుంటాం. కానీ మన వాస్కో గాడు అడుగుతుండే ఇప్పుడు హీరోని గెలవాలా? విలన్ గెలవడా? విలన్ కూడా మంచోడు కదా! అంటే విలన్ సైడ్ నుంచి కూడా ఆలోచిస్తే తను కూడా మంచోడే కదా! అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. తను చూసి స్టోరీ ప్రకారం విలన్‌గానే హీరోనే గెలవాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు. తను చూసి నాకు నచ్చలేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు. తను ఇక్కడ చూస్తుంటే వాళ్ళు వెళ్తూ ఐస్ క్రీమ్ తీసిచ్చుంటాడు. వాస్కో వాళ్ళ అమ్మ తీసిచ్చుంటది. అలా వాళ్ళు హై స్కూల్ దాకా వచ్చేసి ఉంటాడు. అదే స్కూల్ దాకా వచ్చేసుంటాడు. ప్లస్ దాన్ని చూసి అక్కడ కూడా ఇద్దరు బెంచ్ మేట్స్ మంచి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. అలాగే అప్పుడు ఇలా గేమ్ ఆడుకుంటది. ఆ గేమ్ కూడా చలికుంటది. అది ఏ గేమ్ కాదు మనది లుకిజం గేమే. కానీ ఇప్పుడు అది బ్యాన్ అయిపోయింది. ఇక్కడ లేదు ఇప్పుడు. మన ఇండియాలో లేదు. అక్కడ లేదు. దాన్ని చూసి కొంతమంది వచ్చేసి పిల్లలు మన మన జేమ్స్ గాడిని బుల్లీ చేస్తూ ఉంటాడు. ప్లస్ అక్కడ చూసుకునే దానికి వీళ్ళందరూ మంచి ఇదిగా ఉంటారు. ప్లస్ వీళ్ళ ఫ్రెండ్స్ అని కూడా. అలాగే చూస్తా ఉంటే వీళ్ళు తిట్టున్నారని చెప్పి ఇదేం చేస్తా ఉంటారు. కానీ జేమ్స్ గాడు ఏందిరా నువ్వు ఇట్టా నేను చెవులు నేను పెట్టుకున్నాను అని చెప్పి చెప్తా ఉంటాను. నువ్వు దేనికి పనికిరావు అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటాడు. దాన్ని చూసి మన వాస్కో వచ్చి "ఏరా మా ఫ్రెండ్ బుల్లీ చేస్తున్నాడు చేయబాకని" అని చెప్పి అరుస్తూ ఉంటాడు. దాని నుంచి మనం వాస్కో కానీ ఏంది రీతి చేస్తా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. దాని తర్వాత పెద్ద గ్యాంగ్ వచ్చేసి ఉంటుంది. వాళ్ళు వచ్చేసి ఎప్పుడు మనీ కలెక్ట్ చేస్తూ ఉంటారు. అలా జేమ్స్ దగ్గరికి వచ్చేసి "ఏరా పిల్లాడా నాకేం డబ్బులు ఇవ్వవు నువ్వా" అని చెప్పి మన మీదకి పడేదానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా అదే మన గ్యాంగ్ మీదకి. అందులో ఒక సీనియర్ వచ్చి తనకి సిగరెట్ ఆడుతుంటే నేను రానని చెప్పి చెప్తూ ఉంటాడు. అలాగే ఒక లైటర్ కూడా ఆఫర్ ఇచ్చేస్తూ ఉంటారు. సరే సీనియర్స్ అని చెప్పి తను చూసి నేను అటు సిగరెట్ తాగడానికి వస్తాను అని చెప్తే మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తుంటాడు. కాబట్టి మన వాస్కోని కూడా పిలుచుంటాడు. తన పేరు ఇదే కాబట్టి నేను అందరూ వాస్కోని పిలుస్తాను. ఎందుకంటే కన్ఫ్యూజన్ వస్తుంది మీకు. అలా వస్తుంటే రానని చెప్పేసి అడగాలి. "ఎరా రే రావారా యాదవా" అని చెప్పి చెప్తా ఉంటాడు. రారా అని చెప్పి చెప్తా ఉంటాడు. ప్లస్ వాళ్ళ అమ్మ సిగరెట్ తాగకూడదని చెప్తుంటే ఈడేంది కొడుతున్నా కానీ గమ్ముకున్నానని చెప్పి చాలా కోపడుతుంటాడు. అని చెప్పి కుక్కను కొట్టినట్టు కొట్టేస్తూ ఉంటాడు. దాన్ని చూసి నువ్వు రోజు ఇంకా మాట పాటు టైం స్పెండ్ చేయాలి పిల్లోడా అని చెప్పి మనోడు చెప్పేస్తున్నాడు. దాన్ని చేసి చూసి గమ్ముగైపోయి ఉంటాడు. తను ఏమీ అటువంటి హెల్ప్ కూడా చేయడు మన జేమ్స్ గాడు. దాన్ని చూసి ఈడేంది ఇట్టా అని చెప్తే పిల్లోడా నీ పేరు ఇటు కదా సరే ఈరోజు నువ్వు నాతో పాటు టైం స్పెండ్ చేయాలి కాసేపు అని చెప్తాడు. తను రోజును బులి చేస్తుంటాడు. కానీ ఈరోజు చాలా దానంగా చేస్తుంటాడు. తను కొమ్ముకు వచ్చి క్లాస్లో కూర్చొని ఉంటాడు. అందరూ చూసి ఈరోజు నేను దానం కొట్టించుకున్నాడు అని చెప్తుంటాడు. జేమ్స్ కూడా అక్కడ చూస్తూ ఉంటే తన బాడీ మొత్తం బ్లడ్ మార్క్స్ ఉంటాయి. "ఏమైంది బాగానే ఉన్నావు కదా" అని చెప్తుంటే జేమ్స్ నేను బాగానే ఉన్నాను నాకేం కాలేదు అంతా బాగుంది నువ్వు బాగున్నావు కదా అని చెప్పి అడుగుతున్నాడు. మన వాస్కో అయితే తన కళ్ళలో నుంచి కూడా రక్తం వస్తుంది కానీ ఏం పట్టించుకోవట్లేదు. మన జేమ్స్ కూడా బాగున్నాడు లేదని కనుక్కున్నాడు. అదే రెఫరెన్స్ చెప్పంటారు. తనతో చూస్తూ ఉంటే రోజు తనతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అలాగే మన వాస్కో రోజు అలాగా వాళ్ళు బుల్లి అయ్యి వస్తుంటారు. కానీ జేమ్స్ కూడా ఒక్క పని కూడా హెల్ప్ చేయలేడు. ఎందుకంటే తను చాలా చాలా భయపడుతున్నాడు. ఎందుకంటే తన బుల్లి అవుతాడని చెప్పి. కానీ అలా చేస్తా ఉంటే వాస్కో గాడు వచ్చి ఉంటాడు. కానీ ఇప్పుడు ఫైట్ చేస్తే తనకు కూడా ట్రై చేస్తాడు. ఎందుకంటే తను ఎప్పుడు బుల్లి అవ్వకూడదు అనుకుంటాడు. నేనైనా పర్వాలేదు కానీ తన ఫ్రెండ్ కాకూడదు అని చెప్పి తను ఎప్పుడు ఇలాగే స్టాండ్ అవుతా అని చెప్పి అనుకుంటున్నాడు. తను చూసిన వెంటనే మన వాస్కో గాని తెలిసిననే కదా కొడుతూ ఉంటాడు. కానీ ఒకసారి జేమ్స్ గాడు క్లాస్ నుంచి వెళ్తా ఉంటే అక్కడికి ఒక పిల్లాడు అక్కడ ఏడుస్తూ కనపడతాడు. మన జేమ్స్ గాడు వాస్కో గాడు ఇప్పుడు మనమే ఉంటాడు కదా అని చెప్పి చూస్తూ ఉంటే ఎవరున్నాడు ఏడుస్తున్నాను చూస్తుంటే అతను ఎవరో కాదు మన వాస్కో గాడు. ఎందుకంటే తను చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. తన క్లాస్ మొత్తం వినపడుతుంది. క్లాస్ బయట తన వీడు ఎప్పుడు ఓకే అంటారు కానీ బయట భయపడుతూ ఉంటాడు. కానీ బయట ధైర్యంగా ఉంటాడు. లోపల భయపడుతూ ఉంటాడు. దాన్ని చూసి ఏంది వీళ్ళు ఇంత దారుణంగా టార్చర్ చేస్తున్నారు. మనం హెల్ప్ చేయడు గమ్ముకి వెళ్ళిపోయి ఉంటాడు. తను పక్క రోజు నుంచి కాలేజ్‌కి రావట్లేదు మన వాస్కో గాడు. ఎందుకంటే మన జేమ్స్ గాడు అర్థమైపోయింది. ఈడు దీన్ని తట్టుకోలేడు ఇంక రాలేడని చెప్పి. ఇంకా సీనియర్స్ వచ్చేసి "ఏడు వాస్కో గాడు రాలేదా? అదే నువ్వే నాకు తెలిసి బుల్లి అవుతావు జాగ్రత్త" అని చెప్పి చెప్తూ ఉంటాడు. దాన్ని చూసి నేను ఎందుకు అవుతాను రా అని చెప్పి చెప్తుంటే అప్పుడే ఆ మిగతా సీనియర్స్ వచ్చి మనల్ని పిలిచుంటాడు. దాన్ని చూసి రా రే నీ ఫ్రెండ్ రాలేదంటే వీళ్ళందరూ కలిసి ఇంకొకరినెవరినో టార్చర్ చేస్తూ ఉంటాడు. అదే బుల్లీ చేస్తూ ఉంటాడు. వీళ్ళని ఇతను గుర్తుపెట్టుకొని ఇతను చాలా పెద్ద పని చేయబోతున్నాడు. తర్వాత ఏం చూసి "ఏరా నీ ఫ్రెండ్ రాలేదు ఈరోజు" అంటే "ఏమో నాకు తెలీదన్నా" అని చెప్తా ఉంటే "సరే అయితే ఈ ఒకరోజు నాతో ఫైట్ చేద్దుదా" అని చెప్తుంటాడు. వాడేమో కుక్కని కొడుతున్నాడు. "నీకు పిలిస్తే కొట్టబాకనన్నా" అని చెప్పి తను వేడుకుంటా ఉంటాడు. కానీ తను కొడుతూ ఉంటాడు. "సరే అయితే దాన్ని పక్కన పెట్టు. సరే అయితే ఇప్పుడు నేను మీ ఫ్రెండ్ ఎట్లా చేస్తున్నాడో చేస్తాను. కానీ ఈసారి చిన్నగానే చేస్తాను. ఆల్రెడీ ఏదో రెడీగా ఉండు పిల్లోడా" అని చెప్పి బాడీ మొత్తాన్ని షేవ్ చేసేసి దాని మీద దాన్ని చెప్పకూడదు అలా చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి అప్పటికే సడన్‌గా ఈడు పీరియడ్ అయిపోయి ఉంటది. ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. అలాగే మనం ముక్కులో పెట్టేసి "నేను ముందే చెప్తున్నా రేపటి నుంచి మీ ఫ్రెండ్ రాకపోతే మీ ఫ్రెండ్‌ని ఎప్పుడు నేను ట్రీట్ చేసేసినట్టు ఇప్పుడు నిన్ను కూడా ట్రీట్ చేయాల్సి వస్తది. జాగ్రత్త. మీ ఫ్రెండ్‌ని నీ కాలేజ్‌కి తీసుకెళ్ళి నీ రెస్పాన్సిబిలిటీ" అంటాడు. తను చేసి చూసుకుంటే తను స్టాండ్ తీసుకుంటాడు అనుకుంటారు. అస్సలు తీసుకోడు. మన వాస్కో గాడిని ఎట్టైనా కాలేజ్‌కి తీసుకురా అని చెప్పి అనుకుంటా ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూసుకుంటే ఈ పిల్లోడు వీళ్ళని ఎట్టైనా నేను బుల్లీ చేయాలి. వీళ్ళు నన్ను ఇలా బుల్లీ చేస్తున్నారు నాకు నచ్చట్లేదు. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడున్నాడు. తనని తీసుకొని వస్తా అని చెప్తుంటాడు. నెక్స్ట్ మన జేమ్స్ గాడిని చూపిస్తా ఉంటాడు. జేమ్స్ గాడు కూడా ఖచ్చితంగా వెళ్ళి మన వాస్కో గాడిని తీసుకురావాలని చెప్పి అలాగే ఈ బుల్లి అని పెట్టేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని పని చేయబోతున్నాడు. ప్లస్ ఇక్కడ చూసి తను చాలా భయపడుతూ ఉంటాడు. ఏడా అని చెప్పి మన జేమ్స్ కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఈటే కాడ ఖచ్చితంగా తీసుకురాలేదు నువ్వు కూడా ఇలాగే బుల్లి అవుతా ఉంటావు అని చెప్పి వాడు చెప్తూ ఉంటాడు. ఇంకేం చేయలేక ఇంక మనోడు కూడా అక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు. వాస్కో ఇంటికి వెళ్ళిపోయి వాస్కో ఉన్నాడని చెప్పి కనుక్కోడానికి వెళ్తుంటాడు. కనుక్కుంటే ఏం జరిగిందంటే వాస్కో గాడికి ఒంట్లో బాలేక అంటే లైక్ ఫీవర్ వచ్చేసరికల్లా తను ట్రామటైజ్ అయిపోయి ఇంట్లోనే పడుకొని ఉంటాడు. ఎందుకంటే కాలేజీకి రావాలండి. తను చూసుకొని వాస్కో ఉన్నావా అని చెప్పి అడిగితే ఉన్నానని చెప్తే ఏమైంది ఈరోజు కాలేజీకి రాలంటే నాకు కాస్త బాగాలేదని చెప్పి చూస్తూ ఉంటాడు. కానీ అలాగే తన
యాక్షన్ ఫిగర్ కూడా అక్కడే ఉంటది. ఈ యాక్షన్ ఫిగర్ కూడా పెట్టుకొని ప్లస్ తన పక్కన మొత్తం బ్లడ్ మార్క్స్ ఉంటాయి. ఎందుకంటే చాలా దారుణంగా టార్చర్ చేసుంటాడు. తను చూసిన వెంటనే వాస్కో గాడు "బానే ఉన్నావు కదా వాస్కో" అని చెప్పి అడుగుతా. "నేను బానే ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావు?" అని చెప్పి అడుగుతా ఉంటాడు. సరే అయితే అని చెప్పి మాట్లాడుతా ఉంటారు ఇద్దరు. తను చూసిన వెంటనే బ్లడ్ మార్క్స్ ప్లస్ తన బాడీ మొత్తం వీక్‌గా ఉన్న సగల ఒక్క సెకండ్ ఆగు అని చెప్పి మోడెల్‌పి తన పాయింట్స్ అన్ని కనెక్ట్ చేసుకొని రే వాస్కో నీకిప్పుడు బానే ఉంది కదా అని చెప్పి తను చెప్తా ఉంటాడు. తను వాస్కో గాడికి నోట్స్ చూపించమని చెప్పి పెన్ చూపిస్తే తను చాలా చాలా భయపడిపోయి ఉంటాడు. ఎందుకంటే తను ట్రామటైజ్ అయిపోతున్నాడు పెన్ వల్ల. ఎందుకంటే తను షార్ప్ ఆబ్జెక్ట్‌తో తనని బుల్లీ చేసేవాళ్ళు కదా! తను చూసినప్పటి నుంచి ఇతనే నెక్స్ట్ నేను కూడా ఇదే అయిపోతా అని చెప్పి తను చూసి అర్థం చేసుకుంటే ఏమైందంటే తన బాడీ మొత్తాన్ని నాశనం చేసేసి ఉంటాడు మన వాస్కో గాడి బాడీని. ఇందుకే వాస్కో గాడి బాడీ మీద మొత్తం టాటూస్ ఉంటాయి. అక్కడ చూసిమంటున్నా. దాన్ని చూసి మన ఇదేంది మరింత దారుణంగా చేసేసి ఉంటాడు. అసలు దీన్ని రిమూవ్ చేయలేమని చెప్పి చెప్తుంటాడు. ఎందుకంటే పర్మనెంట్ అది. తను ఎందుకంటే దాంట్లో గీసారు కాబట్టి తన బాడీ మీద మొత్తం వాస్కో గాడు దీన్నంతా తట్టుకున్నాడంతే. వాట్ ఎ గ్రేట్ మ్యాన్. అలా చేసి ఉంటాడు. తను చూసి మొన్నే ఇంకా ఏదైతే కష్టం ఇంక మా ఫ్రెండ్ కోసం నేను స్టాండ్ అవ్వాలని చెప్పి చెప్తూ ఉంటాడు. అయినా నువ్వేం ఇప్పుడు నువ్వు ఇంటికి వచ్చా అని చెప్పి నీతో ఊరికే కలిసేదానికి వచ్చానని చెప్తా ఉంటాడు. సర్లే అయితే నేను రేపటి నుంచి కాలేజ్‌కి వస్తాను. అదే స్కూల్‌కి. అదే ఇంకొకడు బుల్లీ అవుతున్నాడు కదా! అవును అని చెప్తుంటే వాడెక్కడ ఉన్నాడు అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటారు. తను ఇక్కడ చూస్తున్నామంటే మన జేమ్స్ గాడికి ఏం అర్థం కావట్లేదు. ఏం చేయాలని చెప్పి ఇప్పుడన్నా నేను స్టాండ్ తీసుకోకపోతే నేను ఫ్రెండ్‌గా వేస్ట్‌గా ఉంటాను అని చెప్పి అనుకుంటారు. అక్కడికెళ్ళి వాళ్ళ మీదకి పోయి అరుస్తా ఉంటారు. మీరు అలా చేసేసరికి వాళ్ళు చాలా చాలా డిస్టర్బ్ అయిపోయాడు. తన మొత్తం బాడీ మొత్తం అట్లా చేసేసాడు. తను ఏం చేయలేకపోతున్నా అని చెప్తుంటే అరేయ్! ఏం ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పి మనల్ని కొట్టేసి ఉంటాడు మన జేమ్స్ గాడిని. తను చూసి వెంటనే "ఏం రేయ్! నీకు కూడా మీ ఫ్రెండ్‌లాగా ట్రీట్ చేయాలా ఏంది?" అని చెప్తుంటే వద్దు అని చెప్పి చెప్తుంటే "ఓహ్! నీ నోరు చాలా గట్టిగా జారుతుందే. సరే రా అయితే" అని చెప్పి ఫైట్ చేస్తూ ఉంటాడు. అలా వాడిని కుక్కని కొట్టినట్టు కొట్టేస్తూ ఉంటాడు. తను చూసి వెంటనే సేమ్ ఇలాగే వాస్కో కూడా కొట్టేసుకున్నా అని చెప్పి అర్థమవుతుంది. సరే అయితే ఈరోజు వాడు రాలేదు. సరే అయితే ఈరోజు నిన్ను బుల్లీ చేస్తాను అని చెప్పి మీ ఫ్రెండ్‌ని ఎలా బుల్లీ చేశానో అలాగే బుల్లీ చేస్తా అని చెప్పా కదా! సరే దాన్ని తీసుకో అని చెప్పి దాన్ని తీసుకురామని చెప్పి ఉంటాడు. దాన్ని పట్టుకొని ఏం తీసుకొని వస్తున్నావు నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి చెప్తుంటే తను ఐలాండ్స్ మీద చేసుకునే అదే లైక్ టాటూ చేసుకునే దాని మీద ఉంటది చూడండి సంథింగ్ ఒక పెన్ లాంటిది. ఆ పెన్‌తో మనల్ని బుల్లీ చేస్తుంటాడు. సరే అయితే రెడీగా ఉండు. సరే అయితే నీ షర్టు కాస్త బొమ్మ గీస్తా అని చెప్పి చెప్తూ ఉంటాడు. తను చూసి వాడిని నాకు అర్థం కావట్లేదు చాలా భయం వస్తుందని చెప్పి అరుస్తుంటాడు. అప్పుడే మన వాస్కో గాడు వచ్చి నేను వచ్చేసా ఏం కాదంటే మన వాస్కో గాడు ఎందుకు వచ్చానంటే మన జేమ్స్ గాడి తల మీద ఎస్ఈఎక్స్ అని కానీ చూసుంటాడు. అంటే మనోడు కూడా బుల్లీ అవుతున్నాడని చెప్పి అర్థం చేసుకొని ఇక్కడికి వచ్చుంటాడు. ఎందుకంటే తన ఫ్రెండ్ కోసం కదా ఎంటర్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ వచ్చుంటాడు. తను చూసుకుంటే "అరే వచ్చేసిందిరా అరే మన శిఖర్ దాంట్లో ఆడుకున్నాం కానీ" అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంకా వాస్కో గాడు మళ్ళీ కుక్కని కొట్టినట్టు కొట్టించుకుంటున్నాడని చెప్పి వాడు ఈరోజు ఇంకా ఎక్స్‌క్రీమెంట్ టార్చర్ చేయాలని చెప్పి ప్లాన్ వేసి ఉంటాడు. తను చూసి వెంటనే జేమ్స్ గాడు ఏం చేయలేకపోతా ఉంటాడు. ఇంకా తను ఎటువంటి పవర్‌ఫుల్‌గా కాదు. కానీ మన జేమ్స్ కోసం తను నిలబడాలని చెప్పి ట్రై చేస్తుంటాడు. అలాగే చూసిన మనం కూడా ఫైట్ చేస్తా ఉంటే అప్పుడే వాస్కో గాడు తన ముందుకొచ్చేసి నేను నీకున్నాను. నేను నీకు చిన్నప్పటి నుంచి నేను మాటిచ్చాను. ఖచ్చితంగా నీకు నేను హెల్ప్ చేస్తానని చెప్పి నువ్వు హీరోయిన్ నేను విలన్ అయినా ఇద్దరం ఫ్రెండ్స్. నీకేం కాకుండా నేను చూసుకుంటా అని చెప్పి మనం వాస్కో తను స్టాండ్ తీసుకుంటాడు. అలాగే తను కాపాడుతా అని చెప్పి చెప్పు ఉంటాడు. తను చూసుకుంటే వాస్కో ఈ పోజ్ తన బొమ్మ పెట్టిన పోజ్ లాంటిది దాని నుంచి కాపీ చేసుకుంటాడు. సరే అయితే నేనున్నా సరే అయితే నాతో ఫైట్ చేయని చెప్తుంటే ఓ పిల్లోడు ఏంది ఫైట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. సరే పిల్లోడా నీకు బాగుందని చెప్పి మన వాస్కో వాడిని కొడతా ఉంటాడు. తన కాలుతోని కొడతా ఉంటాడు. తను చూసి వెంటనే వాస్కో జాగ్రత్త అని చెప్తుంటాడు. ఒక పంచ్ అని ఇస్తే ల్యాండ్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. కానీ కొట్టలేకపోతుంది. ఎందుకంటే అక్కడ చాలా వరకు మంది ఉన్నారు కాబట్టి ముగ్గురు ఉన్నారు కాబట్టి అడ్వాన్స్ చేస్తే మన వాస్కో గాడిని కుక్కని కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. దాన్ని చూసి వెంటనే వాస్కో కూడా ట్రై చేస్తుంటాడు. ఇంకా పంచ్ చేయాలని చెప్పి కానీ చాలా కష్టంగా ఉంటది. వాస్కో ఎంత కొట్టేసినా కానీ పడిపోకుండా కొడతా ఉంటాడు. అక్కడ చూసి వాడిని చాలా గట్టిగా కొట్టేస్తున్నాడు అని చెప్పి తను చూసి వెంటనే నేనేం చేయలేను ప్లీజ్ అన్న వాడు ఏం చేయను ప్లీజ్ అన్న వదిలేయండి అన్న అని చెప్పి చెప్తా ఉంటే ఏమైందని చెప్పి చెప్తుంటాడు. సారీ సారీ అన్న అతను ఇంకోసారి చెప్తుంటే ఇదేంటి ఇంత చాలా ముందుకెళ్తున్నాడు. సరే అయితే లే అమ్మా నేనేం చేయను అని చెప్పి మనం లేచేదానికి ట్రై చేస్తుంటాడు. లేపిన వెంటనే తన అమ్మని పట్టుకొని తను గమ్మున యూజ్ చేసేస్తుంటాడు. దాని తర్వాత మన వాస్కోని ఆపేసి ఉంటాడు. అలా కుక్కని కొట్టినట్టు కొడతా ఉంటాడు. అలాగా తను చాలా వరకు ఫర్దర్‌గా వెళ్ళిపోతా ఉంటే తన బాడీ ఆడ డిస్ట్రాయ్ అయిపోద్ది అని చెప్పి ప్లస్ ఎళ్లి టీచర్స్‌ని పిలిచేదానికి వెళ్ళిపోతాడు. అది ఇక్కడి నుంచి పారిపోవాలి అని చెప్పి ఆడతను చంపేస్తానని చెప్పి అలాగే ఇక్కడి నుంచి పడిపోతా ఉంటే అప్పుడే వెళ్తున్నాడు దగ్గర నుంచి తను దూరంగా పడిపోయి అంటారు. ఎలా పడిపోయాడో మనకు అర్థం కావట్లేదు కానీ అసలు ఏమైందని నేను చూస్తుంటే అప్పుడే ఓహ్! 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 నేను చెప్పాను కదా! వచ్చేసాను కదా! సార్ నాకు 5,000 ఇయ్యాలి ఇక్కడ చాలా మటుకున్నాను ముగ్గురు మనం ఉన్నాడు. సరే అన్న ఇస్తాను. సరే అన్న ఇస్తాను అని చెప్తా ఉంటాడు. ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి చూస్తా ఉంటాడు. తను బుల్లీ చేసేదానికి వచ్చుంటాడు. నేను చెప్పాను కదా! ఇతన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి. ఇతను ఒక హిట్‌మ్యాన్ చేసుకొని ఉంటాడు. దాన్ని చూసుకొని ఈడేంది ఇటేం చేస్తాడని చెప్పి అది చూస్తుంటే సేటు ఎవడోస్తే వాడు రా నేను కూడా కొట్టేస్తాను అంటుంటే ఓహో! చాలా బాగుంది ఇక్కడ. పిల్లలు ఆడుకుంటున్నట్టున్నారు. సో నేను కూడా చెయ్యేస్తా అని చెప్తుంటే నువ్వు బుల్లీ చేసావు. ఇక మీ అన్న నా పని అయిపోయిందని చెప్పి ఏరా నా కొడకా ఏం ఎక్కువ మాట్లాడుతున్నావు నేను కొట్టేదానికి వస్తుంటే అన్న జాగ్రత్త అని చెప్తుంటే నువ్వు జాగ్రత్తగా ఉండాల్సింది మీరురా అని చెప్పి ఒక్కొక్కళ్ళు కొట్టేస్తా ఉంటే తను డిస్పాన్స్ చేసి మరి తనతో ఈజీగా ఫైట్ చేస్తుంటాడు. దీని పేరు గో. తనదే మన గన్‌తో పాటు ఉండబెట్టి. ఇక్కడ చూస్తుంటే తను ఈజీగా తన పర్స్‌ని కూడా పగలగొట్టేసి ఉంటాడు. ప్లస్ అలాగే తను చూసుకుని తను చాలా టెన్షన్ చేస్తుంటాడు. వావ్! చాలా బాగుంది. నువ్వు ఇంకా చాలా వరకు ప్రాక్టీస్ చేయాలి పిల్లోడా అని చెప్తుంది. తను కట్టి తీసి బయట పెడుతుంటే ఒరేయ్! కట్టి తీసిరా ఇంక నేను 5,000 ఎక్స్‌ట్రా తీసుకుంటా ఓకేనా అంటే మొత్తం కలిపి 10,000 అని చెప్పి చెప్తుంది. ఏంది డబ్బుల గురించి మాట్లాడుతున్నావు అంటే సరే అన్న సరే అని చెప్తుంటాడు. ఎవరిని తీసుకొని వచ్చావు అని చెప్పి మా అన్నని అని చెప్తా ఉంటారు. సరే అయితే మన వాసు గాడిని చూసాడు. ప్లస్ దీన్ని చూసి వెంటనే ఆహా! ఇప్పుడు అర్థమైంది. దీంట్లో నేను ఫుల్ అసలు బ్యాక్
బ్యాక్ ఆఫ్ అయితే ఈయన మొత్తం అన్ని సాగొట్టేస్తాడు. రెడీ కొడుతుంది తన క్రీమీ స్మెల్ చూసుకుని ఇంకా రండ్రా నా కొడుకులారా అని చెప్తుంటాడు. తను చూసి నేను ఇటు భయపడిపోతా ఉంటాడు. ఎందుకంటే వాడు అంత దారుణంగా నవ్వేసరికి అక్కడికక్కడే మళ్ళీ కొట్టిన పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. ఎందుకంటే మన ఇతను ఎత్తన కట్ చేయాలి ఈరోజు అని చెప్తుంటే ఓ ఓ బాగానే చేస్తున్నాను చెప్పి తను కుజ్జితో పగలు కొట్టేసి ఉంటాడు. తను చూసుకుంటే ఏరే ఇంకా నీకు చాలా ఎఫెన్సివ్ ఉండాలిరా నువ్వు ఫైట్ చేయలేవురా అని చెప్పి చెప్తా ఉంటే అన్నా 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 వదిలేనా అని చెప్పి చెప్తా ఉంటాడు. తను అలా కొడుతుంటే అటు కొట్టుకోపోక అని చెప్పి చెప్తా ఉంటాడు. మిగతా అందరూ షాక్ అవుతుంది. ఎందుకంటే తను కొట్టలేని చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే తను ఈజీ కొడుతూ తన బాడీని మొత్తాన్ని పీస్‌గా మార్చేసేలాగా రెడీ అవుతా ఉంటాడు. అలాగే అందరిని బుల్లీ చేస్తూ ఉంటాడు. ఇంకొకడు చెప్పినట్టుగా నాకు ఒకడు బయటికెళ్ళాడు కదా! తను చూస్తా ఉంటే హ్మ్. హ్మ్. నువ్వు నాకు బాగా నచ్చావు పిల్లోడా. నీతో ఇంకా ఫైట్ చేయాలని ఉందని చెప్పి తను క్రీపీగా నవ్వుతా ఉంటాడు. అలా నవ్వడం చూసిన వెంటనే వాళ్ళు వచ్చేసుకొని ఉంటారన్నాడు. దాన్ని చూసి ఏందిరా ఇట్లున్నా అని చెప్పి తను భయపడిపోతూ ఉంటాడు. ఏందిరా ఇక్కడి నుంచి వచ్చారు ఈడ అని చెప్పి ఈడ చావబోతున్నాను ఏందని చెప్పి తను భయపడతా ఉంటాడు. తను చూసి అసలు ఏం జరుగుతుంది చెప్తే బయట నుంచి ప్రిన్సిపల్ వచ్చేస్తూ ఉంటాడు. ప్లస్ అందరూ ప్లీజ్ అన్న నన్ను వదిలేయండి అన్న అని చెప్పి అందరూ వేడుకుంటూ ఉంటారు. కానీ మనోడు ఆడ ఆగేది. తర్వాత క్వైట్ అయిపోయి ఉంటాడు. ఎందుకంటే అక్కడికి ఫ్యాకల్టీ కూడా వచ్చేసి ఉంటారు. ప్లస్ ప్రిన్సిపల్ ఆఫీస్‌కి స్ట్రెయిట్‌గా తీసుకొని వెళ్ళిపోంటారు. ఈడే అంతా బుల్లీ చేసి మమ్మల్ని అందరిని కొడుతున్నానని చెప్తుంటే, ఓహో! కొడుతున్నాను నేనా? అదైతే మీ స్టూడెంట్స్ చేసేదేంటి బుల్లీయింగ్ కాదా? అక్కడ చూడండి ఒకసారి. ఆ పిల్లోడిని ఎంత దారుణంగా బుల్లీ చేశాడు. తన బాడీ మార్క్స్ మొత్తం పెట్టున్నాడు. దీని పక్కన చూస్తే నేను స్కూల్ పేరెంట్స్ మీద కంప్లెయింట్ చేయొచ్చు. తర్వాత మీ స్కూల్ కూడా ఎగిరిపోతుంది. నువ్వు ఏం ప్రిన్సిపల్ రా నువ్వు దేనికి పనికిరావురా నువ్వు దుబ్బే అని చెప్పి చెప్తుంటారు. ఈడ చూస్తే నాకు ఇటువంటి ఏం కాదు. కాబట్టి ఇప్పుడు మీరే క్లోజ్ అయిపోయేదని చెప్తా ఉంటాడు. దాన్ని చూసి వెంటనే ఇంకా బుల్లీస్‌ని కాలేజీ నుంచి తరిమేస్తుంటాడు. ఇంకా వాసు గాడు అర్థం మీరు ఇంత స్ట్రాంగ్‌గా ఎలా ఉన్నారండి? ప్లీజ్ నాకేమైనా చెప్పండి అని చెప్తే, ఆ! ఆ! ఎ ప్లీజ్ అండి నాకు చెప్పండి అని చెప్పి చెప్తా ఉంటాడు. నేను కూడా నీ దగ్గర నుంచి టీచింగ్ నేర్చుకోవాలనుకుంటున్నా అని చెప్తుంటే, టీచింగా ఈడేంది ఇట్ట అడుగుతున్నాడు ఏంది? సరే అయితే నువ్వు 100% మన సైడ్ మాట్లాడు అని చెప్పేసి అంటాడు. ఇంక మన దీన్ని చూస్తుంటే చేసేవాళ్ళగా లేడు. కానీ మన వాస్కో మాట తను సీరియస్‌గా తీసుకొని తను రోజు ఆ ట్రైనింగ్ చేసానికి ట్రై చేస్తూ ఉంటాడు. తను చూసి వెంటనే తను సరే మీకు ఫుడ్ తింటారా అని చెప్పి తనకు ఫుడ్ ఆఫర్ చేస్తుంటే తను ఆ షాప్ ఆబ్జెక్ట్ చూసి వెంటనే మనోడు ట్రామటైజ్ అయిపోయి ఉంటాడు. తను చూసుకుంటే వాస్కో గాడికి ఇంకా ఆ టర్మ్ డేస్ బాగుంది కష్టంగా ఉండాలని చెప్పి చెప్తూ ఉంటాడు. ఎందుకంటే మన వాస్కో గాడి బాడీ మొత్తం చాలా వరకు డ్యామేజ్‌తోనే ఉంది. ఇక్కడ చూస్తుంటే వాస్కోతో రోజు మాట్లాడుకొని నీకు ఒకటి చూపిస్తా అని చెప్పి మనోడు అక్కడ చూపిస్తుంటాడు టాటూ. ఎందుకంటే టాటూ వేసుకుంటే తన బాడీ మీద ఉన్న మార్క్స్ అన్ని పోతాయని చెప్పి నాకు చాలా బాగా నచ్చింది. నేను కూడా వేసుకున్నా అంటే ఆహా! అని చెప్పి ఇద్దరు వేసుకున్నాక రెడీ అవుతా ఉంటాడు. ప్లస్ దాన్ని చూసిన వెంటనే మంచి ఏమ్స్‌గా దాన్ని చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. కానీ వాడి బాడీ మొత్తం విచిత్రంగా ఉంటది. అలా తను కూడా అదే టాటూ ఏసుకొని ఉంటాడు. ఎందుకంటే తను టాటూ ఏసుకొని ఉంటాడు. కానీ దాన్ని ఒక టాటూ ఆర్టిస్ట్ అని చూసిన వెంటనే ఎందుకంటే చాలా భయపడతా ఉంటాడు. ఎందుకంటే తను క్లాస్‌లో బుల్లీ అయ్యాడని చెప్పి ప్లస్ తన బాడీ మీద ఒక అది టాయిలెట్ వెళ్ళి దాన్ని వేసాను అని చెప్పి తను చేస్తున్న తను ఒక బుల్లీ అని చెప్పి తను అలా చేయకూడదు అని అనుకుంటా ఉంటాడు. కానీ మన జేమ్స్ గాడు ప్లీజ్ అండి ప్లీజ్ మా ఊరికి అలా టాటూ వేయండి లేకపోతే తను చాలా బాధపడతాడని చెప్పి తను అక్కడే ఉంటాడు. అలాగా ఒక రోజు అంటూ ఉంటాడు. అలా ఆ రోజు కూడా మంచి పడుతుంది. తను ప్లీజ్ చెప్పేసారు కదా! తను చూసుకొని టాటూ ఆర్టిస్ట్ ఇంత ఫ్రెండ్ మీద ఇంత ఉండేసరికి అలా సైడ్ థింగ్ నేను చేయాలని చెప్పి తను అర్థం చేసుకొని మనోడికి టాటూ కూడా వేసేసి ఉంటాడు. అలాగా మళ్ళీ ప్రెజెంట్‌కి వచ్చేసి ఉంటాడు. ఇంక వీళ్ళందరూ అలా ఉండేసరికల్లా డానియల్ గాడు తనంట వింటూ ఉంటాడు. ఓయ్! ఏంది ఇట్ట జరిగిందా? ఓహ్! వావ్! అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంక మన మాస్క్ వాడు ట్రైనింగ్ చేసుకుంటా ఉంటాడు. సరే అయితే ఇంకెళ్దాం పద అని చెప్తుంటే కొన్ని బైక్స్ నేను పడతాయి. మన మన పాత పులీసే వాళ్ళు మళ్ళీ ఇక్కడికొచ్చి అమ్మాయిని సిగరెట్ తాగేదానికి ఇక్కడికొచ్చుంటాడు. దాన్ని చూడండి ఎవర్రా మీరంతా అని చెప్తుంటే తను ఎవరో బాడీ బిల్డింగ్ చేస్తున్నాడు. ఎవరు అని చూస్తే మనోడి మజిల్స్ అన్ని చూసేసమంటాడు. మజిల్స్ కానీ మొత్తం టాటూస్ చూసి ఈడు పెద్ద బుల్లీ అయి ఉంటాడు. మనం పట్టించుకోకూడదు గ్యాంగ్స్టర్ అని చెప్పి గమ్ముగోలు చేస్తుంటాడు. అక్కడ చూస్తామంటే మన జేమ్స్ కానీ గుర్తుపట్టేస్తుంటాడు. మన వాస్కో గుర్తుపట్టి ఉన్నాడు. తన టాటూస్ ఉండేసరికల్లా. తను చూసి డానియల్‌ని బుల్లీ చేసేదానికి వెళ్తూ ఉంటాడు. తను చూసిన జేమ్స్ గాడు వీళ్ళు మళ్ళీ వచ్చారా అని చెప్పి చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే మన వాస్కో గాడు వచ్చి సరే మనం దొడ్డికెళ్దాంరా అని చెప్పి పిలుస్తా ఉంటాడు. దాన్ని చూసుకొని దొడ్డికి కింద వెళ్ళేదని చెప్పి అనుకుంటా ఉంటాడు. సర్లే వీళ్ళు అక్కడికి వెళ్తే మనకెందుకు అని చెప్పి మన డానియల్ గాడు ఒంటరిగా ఉన్నాడు. డానియల్ గాడిని బుల్లీ చేద్దానికి వచ్చుంటాడు. దాన్ని చూసి డానియల్ గాడు అమ్మా నా పని అయిపోయింది. ఇప్పుడు ఏం తిట్టున్నాడు. నాకు అర్థం కావట్లేదు. అక్కడ బుల్లీ చేసి ఇక్కడ కూడా బుల్లీ చేస్తాడు అని చెప్పి మన డానియల్ గాడు మొత్తం ట్రామటైజ్‌గా వెళ్ళిపోతా ఉంటాడు. మళ్ళీ నా పని అయిపోయింది రో అని చెప్పి మనం చాలా భయపడతా ఉంటాడు. అప్పుడే అక్కడికొచ్చి మన జేమ్స్‌కొచ్చి "ఏ పిల్లోడు ఏం చేస్తున్నావురా పిల్లోడితో? దమ్ముంటే నాతో ఫైట్ చేద్దురా" అని చెప్పి పిలిచేసానంటే దాన్ని చూసి వెంటనే ఏంది మాట్లాడుతున్నాడు. ఆయన రండ్రా రేయ్ మీ పిల్లోడితో ఏం ఫైట్ చేస్తావు? నాతో ఫైట్ చేద్దురా. "ఏహ్! పిల్లోడా నువ్వు కదా! అప్పుడు కూడా నువ్వు సరిగ్గా ఫైట్ చేయలేవు. ఛ! ఇక్కడి నుంచి వెళ్ళిపోరా రేయ్" అని చెప్పి చెప్తా ఉంటాడు. ప్లస్ అమ్మాయిలు కూడా నవ్వుతా ఉంటాడు. ఈడేం ఫైట్ చేస్తా అని చెప్పి దా కత్తి చూపిస్తున్నాడు. తను కత్తితో భయపెట్టడానికి ట్రై చేస్తుంటే ఎవరినిరా కత్తితో భయపెట్టాలనుకుంటున్నావు? సరే అయితే ఎవర్రా ఎదవ అని చెప్తుంటే మనోడు మన గోడ్ అయిపోయి దాన్ని కూడా పగలగొట్టేసి ఉంటాడు. అలా తన పళ్ళని రాలగొట్టేసింటాడు. సేమ్ అదే టెక్నిక్స్‌తో. దాన్ని చూసి మన ఈడేంటి ఇట్లున్నా అని చెప్పి దానంతా మన డానియల్ గాడు చూస్తుంది. ఈడు ఇంత స్ట్రాంగ్‌గా ఈడు అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగా మన జేమ్స్ గాడు చాలా వరకు అన్నని కొట్టి వేసి ఉంటాడు. చాలా గట్టిగానే అంటాడు. ఇదయిపోయింది. సరే డానియల్ మరి వెళ్దాం పిల్లోడు పిల్లలు నేను బిలీవ్ చేయాలి అని చెప్తున్నాను.
ఉంటారు. "ఆహా!" అని చెప్పి ఇంకా చూసి వెంటనే ఇలాగే నువ్వు బాగా ట్రైనింగ్ చేస్తూ ఉంటావు. నువ్వు కూడా ఇలా పవర్‌ఫుల్‌గా మారుతావు డానియల్ అని చెప్తుంటే, "ఆహా! ఖచ్చితంగా నేను ఏదో ఒక రోజు మారుతా" అని చెప్తుంటాడు. ఇక్కడ చూసి మళ్ళీ టాటూ వేసుకొని చూపిస్తుంటాడు. మన వాస్కో గాడు ఫుల్ బాడీ మొత్తం టాటూస్ ఏసుకుంటాడు. ఇలాగే మన వాస్కో గాడు చాలా అంటే చాలా హ్యాండ్సమ్‌గా కనపడతా ఉంటాడు. దాని తర్వాత దాన్ని చూసి మనం ఈళ్ళేంది ఈడ గ్యాంగ్‌స్టర్స్ ఉన్నట్టున్నారా? ఏంది ఎన్ని సార్లు రా టాటూలు ఏసుకునేది మీరు? ఆ సోన్సంగ్ ఒక టాటూ ఏసుకుంటాడు ఏందిరా అని చెప్పి చెప్తుంటాడు. సరే అన్న లేదు అని చెప్పి సరే వాస్కో టాటూస్ అనేవి చాలా బాగున్నాయి అని చెప్పి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలాగా మన వాస్కోకి అదే షార్ప్ ఆబ్జెక్ట్ అనే ట్రామటైజ్ కూడా వెళ్ళిపోయి ఉంటది. ప్లస్ మన గోగోని చూపిస్తున్నాడు. గోముండు మై ఫకింగ్ ఫేవరెట్ క్యారెక్టర్. కానీ ఉంటాడు "ఏరా అరేయ్ నువ్వు ట్రైనింగ్ అదే నాకేం టెస్ట్ పెట్టేదానికి వచ్చావా?" అని చెప్పి మాట్లాడుతున్నాడు. "ఆహా!" అని చెప్పి చెప్తూ ఉంటాడు. అలా గన్ వచ్చేసి "ఏడు ఉన్నాడు ఇడిదే చెప్పక్క" అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. సరే ఫైట్ చేసుకుందాం దా అని చెప్పి ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. ఇక్కడ చూస్తుంటే ఆ పిల్లోడు ఇప్పుడు అందరూ గోపి అని చెప్పి బుల్లీ చేస్తుంటారు అందరిని. ఇంక ఇతను పెద్ద బుల్లీ అయిపోయి ఉంటాడు. ఇక తన కరీర్ మొత్తంలో ఇలాగా మన వాస్కో గాడి ఆర్క్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంటది. అలాగే ఖచ్చితంగా చెప్పేదేందంటే ఇంక అలాగే వాస్కో గాడు కూడా తన ట్రౌమటైజ్ ఎక్కువైపోయి ఉంటది. ప్లస్ తను స్టార్టింగ్‌లోనే తను క్వెషన్ ఏసుకుంటాడు. కానీ అప్పుడే మన వాస్కో గాడి ఫ్రెండ్ అది మన జయ గాడి చేతి మీద ఈటీ అని పెట్టుకొని ఉంటాడు. అదే బ్యాక్ స్టోరీలో. అది చూస్తుంటే ఏంటది అని చెప్తుంటే ఒక హీరో అని చెప్పుంటాడు. నీది ఈటీ కాదు నాకు నచ్చింది నీ పేరు వాస్కో అని పెట్టుకో అని చెప్పి చెప్తుండే సకల నీ ఫిగర్ పేరు కూడా వాస్కో అని అది కూడా పెట్టుకుంటే నాకు బాగా నచ్చింది పెట్టు నేను కూడా పెట్టుకుంటా అని చెప్పి చెప్తుంటాడు. ఈటీ అంటే మన మనోడు వాస్కో పేరు కలిసింది ప్రెజెంట్ చూస్తుంటే వాస్కో గాడు ఇంకా బట్టల్లో ఉంటాడు. తను చీకటిగా ఉండి సగం భయపడతా ఉంటాడు. తన చీకటి అండ్ ట్రౌమటైజేషన్ ఇంకా అయ్యి ఉండదు. ఇలాగా మన వాస్కో గాడి స్టోరీ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఆర్క్ అనేది నేను తొందరగా తీసుకొనొచ్చేదానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ అనేది అదే మన సంథింగ్ అది వీడు దాన్ని ట్రై చేయలేకపోతున్నాను. కానీ చేస్తాను. ఓకే గైస్ బై బై. సీ యూ టుమారో మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని.